హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 33వ భాగం. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన మీనా ఎదురుగా ఉన్న కృష్ణ చూసి ఆశ్చర్యంతో కళ్ళని పెద్దవి చేస్తూ ఏవండి అంటూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె పిలవకుండానే లోపలికొచ్చి హాల్లో నిలుచున్నాడు క్రిష్. హాల్లోకి వస్తూనే కృష్ణ చూసి షాక్ అయిపోయాడు మోహన్. మీరిద్దరూ నన్ను చూసి అనవసరంగా కంగారు పడకండి. నా గురించి పరిచయం అవసరం లేదు. అయినా చెప్పడం నా బాధ్యత. నేను ఫిల్మ్ స్టార్ క్రిష్గా మీకు తెలుసు. నాకు, నా ఫ్యామిలీకి సమాజంలో పేరు ప్రతిష్టలు, మంచి హోదా అన్నీ ఉన్నాయి. నేను మీ అమ్మాయి వైశాలిని ప్రాణంలా ప్రేమిస్తున్నాను. తనకి నేనంటే ఇష్టమే అని అనుకుంటున్నాను. కానీ తనే ఇంకా ఎందుకో బయటపడడం లేదు. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జన్మకి తనే నా భార్య. తను ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను. అయితే నేనిప్పుడు వచ్చింది అర్జెంటుగా తనతో మాట్లాడడానికి. నా కాల్ని తను అటెండ్ చేయట్లేదు. తనని ఒకసారి పిలిస్తే 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అన్నాడు క్రిష్. కానీ తన ఇంట్లో లేదు బాబూ అన్నాడు మోహన్. ప్లీజ్ అంకుల్, నేను మీ ఎవరినీ ఇబ్బంది పెట్టను. జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతాను. ఆయన నిజమే చెబుతున్నారు బాబు. వైషు ఇంట్లో లేదు. తన కొలీగ్ నీతాకి యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వస్తే ఇప్పుడే వెళ్ళింది. మీరిలా వచ్చారు అంది మీనా. సరే ఆంటీ, నేను తనతోనే మాట్లాడతాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రిష్. వైషు క్రిష్ని ప్రేమిస్తుందని ఎందుకు చెప్పలేదండి అని భర్తని అడిగింది మీనా. దాంతో నీకెలా తెలుసు అన్నట్లుగా షాక్ అయిపోయి భార్య వైపు చూశాడు మోహన్. మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అంది మీనా. విని కూడా అలా అడుగుతావేం? వైషు తన మీద ఒట్టు వేయించుకొని నా చేతిలో నోరు కట్టేసిందని మర్చిపోయావా అని తన బాధను వ్యక్తం చేశాడు మోహన్. క్రిష్ కారు దగ్గరకు వస్తూనే డామిట్, వైషు కాల్ కలవడం లేదు. వైషు ఎక్కడికి వెళ్ళినా వెన్నంటే ఉండమని అరేంజ్ చేసిన విజయ్ కాల్ కూడా కలవడం లేదు. తప్పకుండా ఏదో జరిగింది అని అనుకుంటూ డ్రైవ్ చేస్తుంటే ఒకచోట కొంతమంది జనం గుమిగూడడంతో అతను కారు దిగి వచ్చి అక్కడ ఏం జరిగిందో చూశాడు. అక్కడ రోడ్డుకి పక్కగా వైషు స్కూటీ, హ్యాండ్ బ్యాగ్, సెల్ ఇలా అన్ని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వాటిని చూసి కంగారు పడుతూ, అమ్మా ఇక్కడ ఏం జరిగింది అని ఒక ఆమెను అడిగాడు. కాసేపటి క్రితం 4 రౌడీలు ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయారు బాబు అని చెప్పిందావిడ. అది అంగద్ పనేనని అర్థమైంది. కానీ ఎక్కడికి తీసుకెళ్లాడు? నేను వెళ్ళే వరకు వైషు పరిస్థితి ఏంటి అని కంగారుగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు క్రిష్. ఊరికి చివరగా విశాలంగా ఉన్న మైదానం, దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ, మధ్యలో పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ముఖద్వారం దగ్గర పదుల సంఖ్యలో అనుచరులు ఉన్నారు. బ్లూ జీన్స్, రెడ్ టాప్, లూజ్ హెయిర్తో ఉన్న వైశాలిని రౌడీలు ఆ బిల్డింగ్ దగ్గరకు తీసుకువచ్చారు. నన్ను వదలండి, ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని గింజుకుంటున్న వైశాలిని బిల్డింగ్ ఆవరణ ముందుకి పడేశాడొకడు. అప్పుడే ఆ బిల్డింగ్లో నుండి అంగద్ బయటకు వచ్చాడు. కింద పడిన వైశాలి తల ఎత్తి ఎదురుగా ఉన్న అంగద్ని చూసి షాక్ అయిపోయింది. అంగద్ కింద పడిన వైషుని ఆమె విదిలించుకుంటున్న బలవంతంగా పైకి లేవనెత్తి తనని ముందుకు నెట్టిందెవరు అని గంభీరంగా అనుచరులను అడిగాడు. నేనే బాస్ అని ఒకడు ముందుకు రాగానే వాడి నుదుటిపై షూట్ చేసేశాడు అంగద్. అది చూసి వైషుతో పాటు వాడి అనుచరులు కూడా షాక్ అయిపోయారు. వాణ్ణి షూట్ చేసేసరికి ఆ బ్లడ్ వైషు ముఖంపై తుళ్ళింది. ఆమె భయకంపితురాలవుతూ కింద పడిపోతున్న వాడినే చూస్తూ ఉండిపోయింది. ఒక చేత్తో వైషు చేయి పట్టుకొని మరో చేత్తో ఆమె చెంపపై ఉన్న రక్తపు బిందువులను తుడుస్తూ, భయపడ్డావా బేబీ? నీకోసమే వాడిని చంపాను అన్నాడు అంగద్. కన్నీరు జాలువారుతుండగా భయంగా వాడి వైపు చూస్తూ
వాడి నుండి తన చేతిని లాక్కోవడానికి గింజుకుంటుంది. పట్టిన ఆమె చేతితోనే మరింత దగ్గరకు లాక్కొని, జాబ్ మానేసి పంజరంలో చిలుకలా ఇంట్లో ఉంటే నేనేం చేయలేనని అనుకున్నావు కదూ! అందుకే నీతా డ్రామా ఆడి నిన్ను బయటకు రప్పించాను. నిన్ను నీడలా కాపాడమని ఆ క్రిష్ గాడు పెట్టిన నీ సెక్యూరిటీ విజయ్ గాడిని కూడా పైకి పంపించాను అని చెప్తుంటే, క్రిష్ నా కోసం అడుగడుగునా సెక్యూరిటీ పెడుతుంటే వీడు అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడా? నా వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు అని బాధపడుతుందామె. ఇదంతా చేసింది ఎందుకో తెలుసా? ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితాన్ని నాశనం చేసి నా పంతాన్ని నెగ్గించుకోవడానికి, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయను అన్న నీ బాబుతోనే నా కూతురి జీవితాన్ని నిలబెట్టు బాబూ అంటూ నా కాళ్ళపై పడి నన్ను అడుక్కునేలా చేయడానికే అని అన్నాడు. అది నా కంఠంలో ప్రాణముంటగా జరగదు. నీకు బలయ్యే కన్నా చావడం మేలు అంది వైశాలి. నీ చావు కూడా నేను చెప్పినట్లే వింటుంది. విని తీరాలి. నేననుకున్నవన్నీ జరిగి తీరుతాయి అంటూ ఆమె నడుంపై చేయి వేశాడు. అప్రయత్నంగానే చాచిపెట్టి కొట్టిందామె. ఇంత చక్కగా నా చేతికి చిక్కాక కూడా నీ పొగరు తగ్గలేదు చూడు, అది నచ్చింది నాకు. అయితే నీ దెబ్బ రుచి చూపించావు, మరి నా దెబ్బ కూడా రుచి చూడాలి కదా అని ఆమెను లాగిపెట్టి కొట్టేసరికి పెదవి చిట్లి రక్తం వస్తుండగా ఆమెడు దూరం వెళ్ళి పడింది. అంగద్ తన అనుచరుల వైపు చూడగానే ఎవరికి వారు బిల్డింగ్ పక్కకు వెళ్ళిపోయారు. ఇదే అదునుగా పారిపోవాలనుకుంది వైషు. ఎక్కడికే పారిపోతావంటూ ఆమెను గట్టిగా లాగేసరికి ఆమె టీషర్ట్ ఒకవైపు షోల్డర్ దగ్గర చిరిగిపోయింది. అయినా సరే ఆమెను వదలకుండా పట్టుకునేసరికి వాడిని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆమె భుజం పట్టుకుని మరో చేత్తో ఆమె 2 చెంపలను ఫడేల్ ఫడేల్మని కొట్టాడు. దాంతో ఆమె చెంపలు 2 వాడి చేతి వేళ్ల అచ్చులతో ఎర్రగా కమిలిపోయాయి. అది చూసి కూడా జాలి లేకుండా రాక్షసు నవ్వుని ప్రతిఫలిస్తూ, ఎన్నిసార్లు నా నుండి తప్పించుకుంటావే, ఈసారి మాత్రం నీకు ఆ అవకాశం ఇవ్వను అంటూ ఆమె శరీరమంతా తాకుతుండడంతో వాడి 2 కాళ్ల మధ్యలో తన్ని వాడిని బలంగా దూరం నెట్టేసి ఆ బిల్డింగ్ బయటకు పరుగులు పెట్టింది వైశాలి. వెంటనే రౌడీలను పిలిచి, అది ఈరోజు ఎలాగైనా నాకు కావాలి, అది మిస్ అయితే మీ ప్రాణాలు కూడా మిస్ అవుతాయి అనగానే కొంతమంది రౌడీలు వైషు వెంట పడ్డారు. ఆమె ఆ బిల్డింగ్ దాటి తుప్పల్లోకి వెళ్ళగానే రౌడీలు కూడా అటుగా కదిలారు. అప్పుడే మరో వెహికల్ ఆ బిల్డింగ్ ఆవరణలోకి వచ్చింది. బ్లాక్ జీన్స్, గ్రీన్ టీషర్ట్, లూజ్ హెయిర్తో ఆ వెహికల్లో నుండి బందీగా దిగుతున్న హనీని చూసి అంగద్ ముఖంలో మళ్ళీ రాక్షసు నవ్వు ప్రతిఫలించింది. ఆర్కే టెండర్కి ఈరోజే ఆఖరు తేదీ అని తండ్రి పిలవడంతో ఆఫీస్కి వెళ్ళి ఇదివరకే పూర్తి చేసిన టెండర్ ఫైల్ని మరోసారి చెక్ చేస్తున్నాడు కిషన్. అప్పుడే ఎనిమీ కాలింగ్ అని రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు. ఆఫీస్లో కూర్చుని టెండర్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నావా మై డియర్ ఎనిమీ ఫ్రెండ్? బై ది బై నీ గర్ల్ ఫ్రెండ్ అదే ఐశ్వర్య ఎలా ఉంది? బాగానే ఉండి ఉంటుందిలే, లేకపోతే నువ్వు ఆఫీస్లో కాక శ్మశానంలో ఉండుంటావు కదా అన్నాడు అంగద్. ఎందుకు ఫోన్ చేశావు అని కోపంగా అడిగాడు. నువ్వు ప్రిపేర్ చేసిన టెండర్ ఫామ్స్ని నాకు తీసుకొచ్చి ఇమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను అన్నాడు. ఆహా, ఇవ్వకపోతే అన్నాడు కిషన్ వెటకారంగా ఇంకా పొగరుగా. ఇవ్వకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ని చూడడానికి హాస్పిటల్కి బయలుదేరిన నీ హనీ ఇంకా హాస్పిటల్కి చేరలేదు, ఇప్పట్లో చేరదు కూడా. ఎందుకంటే తను నా దగ్గర బందీగా ఉంది. 10 నిమిషాల్లో నువ్వు ఆ టెండర్ ఫామ్స్ని తీసుకొచ్చి నాకు ఇవ్వకపోతే నీ హనీ ముంబై వెళ్ళొచ్చు, దుబాయ్ వెళ్ళొచ్చు, లేక ఏకంగా పైకే పోవచ్చు. ఏంటి నమ్మకం లేదా? ఇదిగో నీ హనీతో మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేసి నీ అన్నకి నువ్విక్కడ ఉన్నట్లు చెప్పు అన్నాడు హనీతో. ఆమె మాట్లాడలేదు. నువ్వెలా పలకవో చూస్తాను అని ఆమె చెంపను చెల్లుమనిపించాడు. పెదవి చిట్లి రక్తం కారుతుంది కానీ నోరు విప్పలేదు హనీ. ఇప్పుడెలా నోరు తెరవవో నేను చూస్తాను అని ఆమె టీషర్ట్ని కొంచెం పక్కకు జరిపి ఆమె నడుంపై చేయి వేశాడు అంగద్. వెంటనే వాడి చెంపను చెల్లుమనిపించి, టెండర్ని నిజాయితీగా సంపాదించలేక ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి నీకు సిగ్గుగా లేదు
అంది హనీ. నీ అన్నలకే కాదు నీకు పొగరే అని ఆమె రెండో చెంపను కూడా చెల్లుమనిపించి, ఇది చాలా, ఇంకా కావాలా అన్నాడు అంగద్ కిషన్తో. ఈడియట్, నేనేం చేస్తానో చూడు అని అరిచాడు కిషన్. నువ్వేమీ చేయలేవు, మర్యాదగా నోరు మూసుకొని నేను చెప్పేది చేయడం తప్ప అని ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అంగద్. ఎలా అయినా ఇక్కడి నుండి తప్పించుకోవాలని పరుగు పెడుతున్న వైశాలిని రౌడీలు చుట్టుముట్టి మళ్ళీ ఆమెను బంధించి వాళ్లతో తీసుకుపోయారు. మంచి ఎత్తుకు తగ్గ ఆహార్యంతో అందంగా అన్ని కొలతలు సమపాళ్లలో ఉన్న హనీ వైపు అంగద్ కోరికతో చూస్తూ, హనీ, ఈ టైట్ జీన్స్లో నిన్ను చూస్తుంటే నాకు ఆకలిగా ఉంది, కానీ వైశాలిని చూశాక ఇంకెవరిని తాకాలని అనిపించట్లేదు, అందుకే నువ్వు బ్రతికిపోయావు అని అంటుండగా అక్కడికి వైశాలిని తీసుకొచ్చారు రౌడీలు. అదిగో మాటల్లోనే నా పిల్ల వచ్చింది అని వైషు రెండు చేతులు వాడి గుండెల దగ్గర ఇరుక్కున్నట్లుగా ఆమెను ఒక చేత్తో చుట్టుకుని దగ్గరకు లాక్కొని, ప్రతిసారి నా నుండి తప్పించుకోవడం కుదరదని చెప్పాను కదా బేబీ అని మరో చేతితో ఆమె చెంపను నిమిరాడు అంగద్. వాడి చేతి స్పర్శ కూడా సహించడం ఆమె వల్ల కావడం లేదు. అయినా కూడా ఏమీ చేయలేని అసహనంతో వాడి నుండి విడిపించుకోలేక పెనుగులాడుతుంది వైశాలి. బ్లూ జీన్స్, రెడ్ టాప్, లూజ్ హెయిర్తో అందంగా ఉన్న మోము మీద చేతివేళ్ల అచ్చులతో నుదురు పెదవి చిట్లి రక్తం చారికలతో ఉన్న వైశాలిని హనీ చూసి, ఇంత మంచి అమ్మాయి వీడి చేతికి చిక్కిందా, అయ్యో అని మనసులోనే బాధపడింది. అప్పుడే వైషు కూడా హనీ వైపు చూసి, ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను అని అనుకుంటుంది. ఏంటి వైషు, హనీ వైపు అలా చూస్తున్నావు, నీకు పోటీగా తెచ్చాననుకున్నావా, కాదు అంటూ ఆమెను వదిలి దూరం జరిగి, ఈమె హనీ, ది గ్రేట్ కిషన్ల ముద్దుల చెల్లెలు, దీనివల్ల ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని జరగాల్సి ఉంది, జరుగుతుంది కూడా. ఇప్పుడు దీనికోసం తన అన్న అంటే కిషన్ పరుగున వచ్చి టెండర్ డాక్యుమెంట్స్ని నా చేతిలో పెడతాడు. అయినా నా పిచ్చి, కానీ మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉండే ఉంటుంది కదా అని వెట్టకారంగా అన్నాడు అంగద్. వాడి మాటలకు ఆశ్చర్యంగా చూసింది హనీ. ఏంటి హనీ అంతలా షాక్ అయ్యావు, నిజంగా ఈమె ఎవరో నీకు తెలియదా? నో ప్రాబ్లం, ఈ సీక్రెట్ని నేను రివీల్ చేస్తాను అని నా ప్రాపర్టీ అయిన డార్లింగ్ వైశాలి, ది గ్రేట్ ఫిలిం స్టార్ క్రిష్ గాడి వన్ సైడ్ లవర్ అన్నాడు అంగద్. ఆ మాట వినగానే డబుల్ షాక్ అయింది హనీ. నీకు ఇంకో న్యూస్ కూడా చెబుతాను, ఈ వైశాలి నీ అన్నకు ఎప్పటికీ దక్కదు, దక్కనివ్వను, ఎందుకంటే ఇది నాకే సొంతం కాబట్టి అనేసి, రే, నాకు డాక్యుమెంట్స్ అందగానే దీని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని అంగద్ అనగానే, ఇది అన్యాయం అని అరిచింది వైశాలి. వాట్ అని ఆమె వైపు చూశాడు అంగద్. టెండర్ కోసమే కదా నువ్వు హనీని తీసుకొచ్చావు, నీకు కావలసిన పేపర్స్ అందగానే ఆమెను విడిచిపెట్టాలి, కానీ ఇలా అనడం అన్యాయం అంది వైశాలి. అన్యాయమా, ఏది అన్యాయం? నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీ మీద మోజుపడి నిన్ను డేటింగ్కి పిలిస్తే నువ్వు చీకొట్టడం అన్యాయం కాదా? 3 సార్లు నా చేతికి చిక్కినట్లే చిక్కి నువ్వు తప్పించుకోవడం అన్యాయం కాదా? ఆ రోజు హోటల్లో నీ నాశనానికి ముహూర్తం పెడితే ఆ క్రిష్ గాడు నన్ను చావగొట్టడం అన్యాయం కాదా? నిన్నిచ్చి పెళ్లి చేయమని మా అమ్మ మీ ఇంటికొచ్చి అడిగితే మా అమ్మని అవమానించడం అన్యాయం కాదా? అయినా నా దృష్టిలో న్యాయానికి విలువ లేనే లేదు. నేను ఏది చెబితే అదే న్యాయం, ఇప్పుడు ఇదే న్యాయం అన్నాడు. ప్లీజ్ తనని వదిలేయి అంది వైషు ఆర్తిగా. వదిలేయాలా? సరే వదిలేస్తాను, నీకోసం తనని ప్రాణాలతో వదిలేస్తాను, అయితే దానివల్ల నాకేంటి లాభం అని వైషుని అడిగాడు. అతని ప్రశ్న అర్థం కానట్లు చూసిందామె. నీ అంతట నువ్వుగా నాకు లొంగిపోతానంటే దీన్ని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు. ఆ మాట వినగానే కాళ్ల కింద భూకంపం వచ్చినట్లుగా స్థానువులా ఉండిపోయింది వైషు. ఛీ ఇడియట్, నువ్వు అసలు మనిషివేనా? ఆడవాళ్లతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని పొగరగా తిట్టింది హనీ. ఆ మాటకు హనీ చెంపను మరోసారి చెల్లుమనిపించి ఆమె 2 బుగ్గలను తన చేత్తో పట్టి అదుముతూ, నేనెందుకే సిగ్గుపడాలి, అయినా ఆరిపోయే దీపానివి అలా రెచ్చిపోతావెందుకు అని హనీని హింసిస్తున్నాడు. వైషు అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయి, ప్లీజ్ ఆమెను వదిలే, ఇలా బాధ పెట్టద్దు అంది ఏడుస్తూ. అది నా చేతుల్లో లేదు,
నీ నిర్ణయంపైనే దీని జీవితం ఆధారపడి ఉంది అని నగ్న సత్యంలా చెప్పాడు. ఏం ఆలోచిస్తున్నా వైశాలి? నా గెస్సింగ్ రైట్ అయితే ఇప్పుడు నువ్వు అనవసరమైన ఆలోచనే చేస్తున్నావు. నా గురించి ఆలోచించి నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకు. వీడు నన్నేమీ చేయలేడు, బిలీవ్ మీ అంది కంగారుగా హనీ. జస్ట్ షట్ అప్ అని హనీ మరో చెంపను చెల్లుమనిపించాడు అంగద్. హనీకి అంగద్కి మధ్య వైషు అడ్డుగా నిలబడి, నీ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను అని అత కష్టం మీద బాధను దిగమింగుకుంటూ చెప్పి, కాబట్టి మరో దెబ్బ ఆమెపై పడడానికి వీల్లేదు అంది. ప్లీజ్ వైశాలి, తొందరపడద్దు. వీడికి చిన్నన్నయ్య అంటే క్రిష్ అన్నయ్య ప్రేమ విషయం తెలుసు అంటే కిషన్ అన్నయ్యకి కూడా తెలిసే ఉంటుంది. మా కిషన్ అన్నయ్య వస్తాడు. నా అన్న నన్ను మాత్రమే కాదు నిన్ను కూడా కాపాడుతాడు. వీడి బెదిరింపులకు భయపడకు, లిసన్ టు మీ అని కేకలు వేస్తుంది హనీ. అంగద్ వైషుని పక్కకు లాగి హనీకి అతి దగ్గరగా వచ్చి, నీ మాట్లాడే సమయం ముగిసింది అని ఆమె నోటికి ప్లాస్టర్ని అంటించేసి అనుచరుడి వైపు చూడగానే వాడు హనీ 2 చేతులను కలిపి తాడులతో కట్టేశాడు. అంగద్ వైషు వైపు చూస్తూ, ఇది నిజమా? నేను నిన్ను నమ్మచ్చా అని అడిగాడు. వాడి ప్రశ్నకు తలదించుకొని శిలాప్రతిమలా నిలుచుంది వైషు. వాడు వెకిలిగా నవ్వుతూ, నమ్ముతానులే, ఎందుకంటే నువ్వు మాట తప్పిన మరుక్షణం ప్రపంచ జనాభాలో హనీ ఉండదన్న విషయం నీకు బాగా తెలుసు కదా అని ఆమె చేతిని పట్టి వాడికి అతి దగ్గరగా లాక్కున్నాడు. ఒక్క సెకను కూడా వాడిని భరించడం ఇష్టం లేనట్లు వైషు వాడి చేతిని విదిలించి దూరం జరిగింది. ఇప్పుడే ఒప్పుకుని అప్పుడే ఈ దూరం ఏంటి డార్లింగ్ అంటూ ఆమెను అందుకోబోయాడు. అప్పుడే ఆ ఆవరణలోకి ఎంటర్ అయ్యి కారు దిగాడు బిజినెస్ మ్యాన్లా కిషన్ ఆహార్యంలో ఉన్న క్రిష్. అతనికి వీళ్ళకి మధ్య 200 అడుగుల దూరం వరకు అనుచరులు అడ్డుగా ఉన్నారు. కానీ అతన్ని చూడగానే చిన్నన్నయ్య అని హనీ, క్రిష్ ఫారెన్ నుండి వచ్చేసారా అని వైషు ఒకేసారి మనసులో అనుకున్నారు. ఎదురుగా తన 2 కళ్ళు అయిన హనీ వైషు ముఖం నిండా రక్తంతో ఒంటి నిండా గాయాలతో కనిపించేసరికి క్రిష్ రక్తం మరిగిపోతుంది. వెల్కమ్ క్రిష్, వెల్కమ్ టు ఇండియా. నీకు ఈ రేంజ్లో స్వాగతం ఇస్తానని నువ్వు ఊహించలేదు కదూ. అయినా నీ తమ్ముడిని రమ్మంటే నువ్వొచ్చావేంటి? ఓ, నీ ప్రియురాలు మిస్ అయిందని అప్పుడే నీకు తెలిసిపోయిందా? నేనెలా గుర్తుపట్టానని అనుకుంటున్నావా? కిషన్లా బిజినెస్ మ్యాన్లా రెడీ అయినంత మాత్రాన నన్ను మోసం చేయగలననుకుంటే అది నీ పొరపాటు. నీ స్థానంలో నీ తమ్ముడు ఉన్నట్లయితే ఈ పాటికి పిచ్చి కోపంతో రెచ్చిపోయి నాతో కలబడి నా వాళ్ళతో తన్నులు తింటూ ఉండేవాడు. అది నువ్వు కాబట్టి ఇంకా అక్కడే ఉన్నావు. సరే, ఇంతకీ నీ తమ్ముడెక్కడా? నిన్నుటు పంపి డాక్యుమెంట్స్తో వాడు టెండర్ ఆఫీస్కి వెళ్ళాడా అన్నాడు అంగద్. తనతో తెచ్చిన ఫైల్ని చూపించాడు క్రిష్. సరే, ఆ ఫైల్ నాకు ఇచ్చి నీ హనీని నువ్వు తీసుకుపో అన్నాడు. హనీని మాత్రమే కాదు, వైషుని కూడా అప్పగించు అన్నాడు క్రిష్. సరే, నీ పిలుపుకి తమంత తాముగా వచ్చిన వాళ్లను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవచ్చు. నేనేమీ వైషుని కట్టేయలేదు, కనీసం పట్టుకోలేదు కూడా. నువ్వే చూడు అని, రే హనీ కట్లు విప్పండిరా అని సైగ చేశాడు అంగద్. కమాన్ వైషు, ఇంకా దేనికోసం అలా వెయిట్ చేస్తున్నావు? వచ్చేయ్, వాడు నిన్నేమీ చేయలేడు అని పిలిచాడు క్రిష్. వైషు చలనం లేకుండా నిలబడి ఉంది, కానీ అక్కడి నుండి కదలడం లేదు. ఇంకా ఉంది. హాయ్ వ్యూవర్స్, కథ క్లైమాక్స్కి వచ్చేసిందని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. నేనప్పుడే శుభం కార్డు వేయనుగా. సరే, ఇప్పుడు వైశాలి పరిస్థితి ఏంటి? అంగద్ నిజంగానే వైశాలిని కూడా తీసుకెళ్ళిపోమన్నాడా? ఆమె క్రిష్తో వెళ్తుందా లేక హనీ కోసం అంగద్ దగ్గరే ఉండిపోతుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ గ్రోత్ని పెంచండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.